హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అగైన్. సో, ఈరోజు వీడియోలో లెమన్ రైస్ అంటే చిత్రాన్నం ఎలా చేసుకోకూడదో చూసేద్దాం. ఓకే. పచ్చిమిర్చిని ఇలా స్లిట్ చేసి ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ పైన బాండీ పెట్టి తగినంత ఆయిల్ వేసేసుకొని అందులోకి పోపు దినుసులు వేసుకోవాలన్నమాట. ఇవన్నీ వేసుకొని ఎండుమిర్చి ఇక్కడ మర్చిపోవాలి. పోపు దినుసులు ఆయిల్లో వేగక ముందే మనం పీనట్స్ వేసుకోవాలి, బుడ్డలు వేసుకోవాలి. ఈ బుడ్డలు కాసేపు ఫ్రై అవుతున్నాయి అని మనకు అనిపించినప్పుడు అవి పూర్తిగా ఫ్రై అవ్వకముందే మనం స్లిట్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని ఇలా ఆయిల్ని మన పైకి చిట్లించుకోవాలి. ఇలా ఆయిల్ చిట్లిన తర్వాత కాసేపు ఆయిల్లో ఫ్రై అవ్వనిచ్చి కరివేపాకుని కాస్త కడిగి వేసుకొని ముందుగా మర్చిపోయిన ఎండుమిర్చి ఇప్పుడు వేసుకోవాలి. సో ఇవి కాస్త ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వకముందే మనకి తగినంత పసుపు ఇక్కడ వేసుకోవాలి. ఈ రెసిపీ ఎవరిది అనుకుంటున్నారు? ఈ రెసిపీ మా అత్తయ్యది. ఇలాంటి లెమన్ రైస్ నేను ఎప్పుడూ తినలేదు. లైక్ నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. ఇకపై ఎప్పుడు తినడానికి కూడా ట్రై చేయాలని అనుకోవట్లేదు, ఆ సాహసం చెయ్యట్లేదు. సో మనం రైస్ వేసేసుకుందాం. ఆ రైస్ వేసేసుకున్న తర్వాత ముందుగా కలుపుకోవాలి. కలిపేసుకున్న తర్వాత మనకి తగినంత ఉప్పు వేసుకొని చింతపండు రసం కూడా వేసుకొని పక్కన ఉంచుకోవాలి. సో బేసిక్గా మా అత్తయ్య బాగానే చేస్తారు వంటలు. బాగానే చేస్తారు ఇన్ ద సెన్స్ టేస్ట్ బాగుంటుంది. ఈ లెమన్ రైస్ ఎందుకు ఇలా అయ్యింది అనేది నన్ను అడగండి, నాకు తెలియదు. తను చెప్పడం ఏంటంటే నేను బాగా చేస్తాను, నా పక్కన విజ్జి ఉంది కాబట్టి నేను సరిగ్గా చేయలేకపోయానని రీజన్ చెప్పింది. సో బేసిక్గా ఈ లెమన్ రైస్లా ఉండకపోవడానికి కారణం నేను అని చేసిన వారు చెప్పారన్నమాట. ఇంకొక కళాఖండం చూసేద్దాం రండి. పెసరట్టు ఎలా వేయాలి అనేది ఈ కళాఖండంలో మనం చూడబోతున్నాం అన్నమాట. పాన్ హీట్ అవ్వనిచ్చిన తర్వాత ఆనియన్తో పాన్ని ఇలా గ్రీస్ చేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత. నెక్స్ట్ పెసరట్టు వేసేసుకోవాలి. వెల్లుల్లి కారం చల్లింది మా అత్తమ్మ అండ్ ఆనియన్స్ వేసింది. సో ఇలా వేసేసి కొద్దిగా కుక్ అవ్వనివ్వాలి. బేసిక్గా ఈమె ఒక్క సైడే కుక్ చేసింది. ఇలా ఒక సైడ్ కుక్ చేసి ముంబైలో స్ట్రీట్ స్టైల్ ఫుడ్ వాళ్ళు ఇలా కట్ చేసి ఇస్తారు కదా. సో ముంబై స్కిల్స్ ఇచ్చిందనమాట ఇక్కడ. ఇలా వేసి ఇచ్చేయాలి. ఇప్పుడు నేను ఎలా వేసానో చూద్దాం రండి. ఆయిల్ బాగా హీట్ చేసుకొని దానిపైన కొద్దిగా వాటర్ వేసేసుకొని ఇలా చేసుకున్న తర్వాత డైరెక్ట్గా బ్యాటర్ వేసుకోవాలి. ఒక 2 to 3 డ్రాప్స్ ఆయిల్ వేసుకొని కొద్దిగా దాన్ని కుక్ అవ్వనివ్వాలి. నేనైతే 2 sides కుక్ చేస్తాను. బికాజ్ పెసరట్టు ఈజ్ ఆల్ అబౌట్ ప్రోటీన్, కార్బ్స్ తక్కువ ఉంటాయి. సో సరిగ్గా కుక్ అవ్వకపోతే సరిగ్గా డైజెస్ట్ అవ్వదు, అందుకోసమని ఇలా చేసుకోవాలి. దిస్ ఈజ్ ద పెసరెట్ దట్ ఐ హ్యావ్ మేడ్. ఇది ఒక బుల్లి పెసరెట్ మా సిస్టర్ కోసం వేసి ఇచ్చాను. పెసరెట్ బ్యాటర్ ఎలా రెడీ చేసుకోవాలి అంటే ముందు రోజు నేను పొట్టు తీయని పెసరపప్పును, మినపప్పు అండ్ బియ్యం, పెసలు మినపప్పు 1/2 కప్ తీసుకొని బియ్యం 1 కప్ తీసుకున్నాను. అండ్ దెన్ అవి బాగా నానబెట్టుకున్న తర్వాత మార్నింగ్ లేవగానే అవి మిక్సీకి వేసుకోవాలి. లైక్ బ్యాటర్ రెడీ చేసుకోవాలి. ఆ బ్యాటర్ రెడీ చేసేటప్పుడు మనకి తగినంత జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి అవన్నీ వేసి గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఈ బ్యాటర్ని. రెసిపీస్ ఇలా వచ్చాయి కానీ బట్ దే కుక్ వెరీ వెల్. చాలా బాగా కుక్ చేస్తారు అండ్ టేస్టీగా కూడా ఉంటాయి. జస్ట్ టు ఇరిటేట్ దెమ్ ఈ వీడియో షూట్ చేసి పెడుతున్నాను అనమాట. సో please subscribe guys. Thank you all for watching and do support. Bye guys.